కూటమి ప్రభుత్వం అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీపై కక్ష సాధింపు చర్యలకే పరిమితం అవుతుందని మండిపడ్డారు. పెందుర్తిలో జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని మాజీ మంత్రి, అనకాపల్లి వైసీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే 356 మంది వైసీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సామాన్య ప్రజలను కూడా అరెస్టులు చేసి వేధిస్తున్నారని అమర్నాథ్ విమర్శించారు. గడిచినటువంటి ఒక 10 రోజుల క్రితం సంవత్సర కాలం కూటమి ప్రభుత్వం తాలూకా వైఫల్యాలు, వాళ్ళు గత సంవత్సరం జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి వారు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, చేసినటువంటి మోసాలు, అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరిగినటువంటి అక్రమాలు, అత్యాచారాలు, హత్యలు, పూర్తిగా రాజ్యాంగానికి, అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి కేవలం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నటువంటి సందర్భాల్ని, వీటన్నిటిని కూడా పొందుపరుస్తూ ఒక పుస్తకాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేయడం జరిగింది. ఇందులో అనేక అంశాలని, ఏ రకంగా అభివృద్ధి కుంటుపడింది, ఏ రకంగా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటా ఉంది, ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని హత్యలు చేశారు, ఏ రకంగా మహిళల మీద అత్యాచారాలు, హత్యలు జరుగుతూ ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రజల్లోకి, కింద స్థాయి, గ్రామ స్థాయి వరకు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నటువంటి ఉద్దేశంతో పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. దాన్ని అనేక లెవెల్స్ లో, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో కూడా వీటిని విడుదల చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నటువంటి ఉద్దేశంతో పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. దాదాపు 160 పేజీలు చాలా వివరంగా గడిచినటువంటి సంవత్సర కాలం కూటమి ప్రభుత్వం చేసినటువంటి అక్రమాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నటువంటి ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని విడుదల